సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఫెబ్ 10th రోజు ఎస్బీఐ క్లర్క్ అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి నైట్. సో 11th నుంచి నేను మెమొరీ బేస్డ్ పేపర్స్ రాయడం స్టార్ట్ చేశాను అన్నమాట. ఎందుకంటే అడ్మిట్ కార్డ్ వచ్చినాక మనకు ఒక హార్డ్లీ 10 days ఆర్ 1 week మిగులుతుంది. సో ఆ డేస్లో ఖచ్చితంగా ఒకటి మెమొరీ బేస్డ్ పేపర్ రాయాలని చెప్పి స్టార్ట్ చేశాను. టెక్స్ట్ బుక్లో ఉన్నవి you can see here Feb 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th వరకు డైలీ ఒక్కొక్క మార్క్ రాశాను. 18 and 19 2 days మిస్ అయింది మధ్యలో, నాకు కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల. అండ్ Feb 20 రోజు మళ్ళీ అటెంప్ట్ చేశాను. 21st ఓకే, 22nd ఓకే, నిన్న 23rd అనమాట. ఇవాళ మీకు చూస్తే 24th. సో నిన్న 23rd అటెంప్ట్ చేయలేదు. నిన్న కూడా సండే, మాకు సాటర్డే అండ్ సండే వీకెండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయన్నమాట. సో మార్నింగ్ 2 sessions జరిగింది, వెళ్ళేసి వచ్చాను. ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి పడుకున్నాను అనమాట. టైర్డ్ అయిపోయా, ఇంకా సండే కదా అని రెస్ట్ తీసుకున్నాను. సో ఇవాళ Feb 24th యూ క్యాన్ సీ హియర్. ఇవాళే అటెంప్ట్ చేసాను మార్నింగ్. ఇది సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. 24th ఇవాళ అటెంప్ట్ చేశాను. 2022ది షిఫ్ట్ 2 మార్క్ అన్నమాట. యూ విల్ నాట్ బిలీవ్, మీకు ఒక ప్రీవియస్గా అటెంప్ట్ చేసినది చూపిస్తా. అంటే నిన్న కాక మొన్న 22nd అటెంప్ట్ చేసినది చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడైతే నెగిటివ్స్ పోయాయి నాకు. 88 అటెంప్ట్స్ చేస్తే 84 కరెక్ట్, 4 ఇన్కరెక్ట్. బట్ యూ వోంట్ బిలీవ్ హియర్, లైక్ నేనేమి మళ్ళీ ఏం చూసి తెలుసుకొని రాయడం అలా ఏం చేయలేదు. ఇక్కడ చూడండి, నేనే షాక్ అయ్యా అసలు. 84 పెట్టా, ఆల్ 84 కరెక్ట్ అన్నమాట. మెయింటైనింగ్ యాక్యురసీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ది బెస్ట్ థింగ్. క్వాంట్ రీజనింగ్లో చేయగలుగుతాము, బట్ ఇంగ్లీష్లో చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. యూ కెన్ సీ హియర్ ఇంగ్లీష్ సెక్షన్. ఐల్ షో యూ. నాకు తెలిసి ఎన్ని, సీ హియర్ 23 అటెంప్ట్ చేసా, ఆల్ 23 కరెక్ట్ అన్నమాట. అండ్ న్యూమరికల్ అబిలిటీ 26 అటెంప్ట్ చేసా, ఆల్ 26 కరెక్ట్. అండ్ ఆఫ్ కోర్స్ రీజనింగ్ ఈజీగానే ఉంది, 35 out of 35 అయ్యాయి అన్నమాట. సో యాక్యురసీ మెయింటైన్ చేయడం ది బెస్ట్ థింగ్ అన్నమాట. ట్రై టు మెయింటైన్ యాక్యురసీ. సో కమింగ్ టు ది అనాలిసిస్ అండ్ ఆల్సో కమింగ్ టు ది అనాలిసిస్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఓకే, 84 అటెంప్ట్స్, 100% యాక్యురసీ. అనాలిసిస్ ఏంటి ఇక్కడ లేదే. ర్యాంక్ 183 percentile ఓకే, ఇక్కడ ఉంది 99.52 percentile. ఓకే అన్నమాట. అవుట్ ఆఫ్ 37,000 మెంబర్స్ 100sలో వచ్చింది. ఓకే, 183 ర్యాంక్. అండ్ కట్ ఆఫ్ 70 to 73. ఓకే, ఈజీగా ఉంది, పర్లేదు. ఇంతకుముందు వేరే మార్క్స్కి 60 to 65 ఆ రేంజ్లోనే ఉండేది కట్ ఆఫ్, దీనికి కొంచెం పెంచారు. ఓకే అన్నమాట. అండ్ ఇది షిఫ్ట్ 2 అన్నమాట. నా ఎగ్జామ్ కూడా 10:30 టైం, అదే షిఫ్ట్ 2కే ఉంది. 1st March ఉందన్నమాట. సో గోనా రైట్ ఆల్ ది మెమొరీ బేస్డ్ పేపర్స్ బిఫోర్ that. We'll see you soon in the next video. Bye bye.